వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. వదల ఆ సినిమా టైటిలే ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా కాలం తర్వాత జగపతి బాబు గారు కథానాయకుడుగా, అలాగే లయ ఆయన పేరుగా నటించినటువంటి సినిమా. గతంలో వాళ్ళిద్దరూ జంటగా నటించినటువంటి మనోహరం అనేటువంటి సినిమా చూసాం మనం. నిజంగా ఆ జంట మనోహరంగా ఉంది అని అనిపించుకున్నారు. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా పేరుగా నటించినటువంటి సినిమా వదల. మరి అలాంటి అన్యోన్యమైనటువంటి దంపతుల మధ్యలోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అల్లకల్లోలం చేసేసింది. మరి ఆ అల్లకల్లోలం చేసినటువంటి అమ్మాయి ఇప్పుడు మన ముందే ఉంది. ఆ అమ్మాయి పేరు హృతికా శ్రీనివాస్. హలో హృతిక. హలో సార్, హాయ్, నమస్తే. ఎలా ఉంది మీకు ఇప్పుడు వదల అనేటువంటి ఒక సినిమా? ఆల్రెడీ మీరు 3-4 సినిమాలు చేశారనుకుంటా తెలుగులో కూడా. యాక్చువల్గా కన్నడం తోటి మీ జర్నీ స్టార్ట్ అయిందా? లేదండి, అంటే నేను ఫస్ట్ ఫిల్మ్ నేను తమిళ నుంచి స్టార్ట్ అయ్యా. తమిళ్లోనే చేశారు? తమిళ్లో చేశాను. ఏదో అపురూప అనేది ఇలా లేదు సార్, అంటే అది వచ్చి తమిళ్లో విడియాద ఇరవొండ్రు వేంటుం అనేసి ఒక సినిమా చేశాను. దాని తర్వాత కన్నడలో అపరూప అనేది ఫస్ట్ ఫిల్మ్, అండ్ దెన్ తెలుగులో కూడా అప్పుడే అల్లంత దూరాన. ఆ తర్వాత సౌండ్ పార్టీ. ఆ తర్వాత ఇంకొక సినిమా కూడా ఏదో చేసినట్టు, ఏదో హద్దులు ఎదురా అని ఒకటి చేశాను. దాని తర్వాత వదల. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు ఎక్కువగా అంటే మీ వెనక కనిపిస్తూ ఉంది లయ జగవత్ గారి మధ్యలో మీరు రెడ్ కలర్ లో కనిపిస్తున్నారు అక్కడ. చూశాను, ట్రైలర్ లో కూడా చూశాను. అంటే మీరు మీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా చాలా భయపెట్టే విధంగా ఉన్నాయి. ఒక అమ్మాయి వచ్చి ఎలా భయపెట్టింది. ఈ క్యారెక్టర్ చేయటంలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది? మీ ఫీలింగ్ ఏంటి ఈ క్యారెక్టర్ చేయటం పట్ల? ఈ క్యారెక్టర్ అయితే ఒక నెగటివ్ షేడ్. సో ఒక హీరోయిన్ గా చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఒక నెగటివ్ షేడ్ వచ్చిన వెంటనే నేను వద్దు అనేసాను. నేను యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ ఫస్ట్ టైం చెప్పారు, ఇలా ఒక రోల్ ఉంది మీకు, ఒక మెయిన్ రోల్ అదే లీడే, కానీ కొంచెం లైక్ స్టోరీ చెప్పారు, ఇలా నువ్వు కొంచెం సైకోగా ఉండాలి, లైక్ ఒక క్యారెక్టర్ చాలా సైకాటిక్ క్యారెక్టర్ అనేసి. నేను అయ్యో ఎందుకు ఇలాంటి నెగటివ్ రోల్స్ చేసి మనం మొత్తం పాజిటివ్ గా ఉన్నాము. సో అదే ఒక స్టార్టింగ్ నోతో స్టార్ట్ అయింది ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ. కానీ దాని తర్వాత అత్త కాల్ చేసి, కాదు నువ్వు చెయ్యాలి ఇది, ఈ ఫిలిం చేస్తే బాగుంటుంది అనేసి. ఎందుకంటే ఆమెని గారు అత్తకి జేపీ సార్ ఆల్రెడీ కాల్ చేసి అక్కడి నుంచి ఇన్పుట్ ఇచ్చారు, ఇలా నువ్వు మాట్లాడు తనతో, ఈ ఫిలిం చేస్తే బాగుంటుంది, రుతికా చేస్తే బాగుంటుంది. అంటే జగపతి బాబు గారు మీరు ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయారు ముందుగానే? అంటే నేను ఒక ఆడిషన్ వీడియో పంపించాను. సో ఫస్ట్ టైం నేను వద్దు అన్నాను, కానీ ఒక ఆడిషన్ మాత్రం మీరు పెట్టండి, నాకు వేరే రకంగా వచ్చింది. యాక్చువల్లీ అత్త నుంచి రాలేదు ఈ ఫిలిం. సో అప్పుడు నేను ఆడిషన్ పంపించాను వీళ్ళకి. దాని తర్వాత వాళ్ళకి అక్కడ ఏదో డిస్కషన్ జరిగి వాళ్ళకి తెలిసింది, లైక్ నేను ఆమెని గారి వేణకోడ. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ జేపీ సార్ కాల్ చేసి, కాదు నువ్వు చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఈ తెలీదు అంటే ఇది మెయిన్లీ మన డైరెక్టర్ వంశీ గారు ఉన్నారు కదా, సో వాళ్ళ ఒక కాంటాక్ట్ నుంచి వచ్చింది నాకు. సో అప్పుడు నేను ఫస్ట్ ఈ ఆడిషన్ ఇచ్చాను, ఆన్లైన్ ది, బెంగళూరు నుంచే ఇచ్చాను, నేను చేసి పంపించాను. సో అప్పుడు వాళ్ళకి నువ్వు బాగా చేస్తున్నారు, ఇది స్క్రిప్ట్ సినాప్సిస్ పెట్టారు నాకు, మళ్ళీ సినాప్సిస్ మెసేజ్ చేశారు. ఆ సినాప్సిస్ చదివాక వద్దు, ఈ స్క్రిప్ట్ వద్దు, నాకు ఎందుకో నచ్చలేదు, బికాస్ నెగటివ్ రోల్ ఉంది అనేసి నేను వద్దు అనేసాను. కానీ దాని తర్వాత జేపీ సార్ ఆ ఆడిషన్ చూసి తెలుసుకున్నారు, లైక్ ఇది ఆమెని వాళ్ళ మేనకోడలు అనేసి. అండ్ దెన్ తర్వాత ఆమెని గారికి ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చింది ఈ ఫిలిం. మరి వాళ్ళ మధ్య సీనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు, జగపతి బాబు గారు అంటే ఆయన వచ్చి 30 years పైన అయిపోయింది ఇండస్ట్రీకి. మరి అలా ఆల్రెడీ మీ మేనత్త గారితో ఆయన కలిసి యాక్ట్ చేశారు హీరోగా. ఎలా అనిపించింది ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది, స్క్రీన్ షేర్ చేసుకోవటం అనేది?
సార్ తో స్క్రీన్ షేర్ చేసేది నేను ఆల్రెడీ అత్తది ఫిలిమ్స్ మొత్తం చూసానండి. అప్పటి నుంచి నేను అత్త చెప్తూనే ఉంటారు, శుభలగ్నం, యా శుభ మావిడాకులు. మావిడాకులు ఆ, అవన్నీ. సో అప్పుడు అత్త చెప్తూనే ఉంటారు, లైక్ జేపీ సార్ అయితే హిట్ పేరు కదా వాళ్ళు. అవును. సో అత్తకి మెయిన్ చాలా పెద్ద హిట్ అంటే శుభలగ్నం. శుభలగ్నం. సో అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు, జేపీ సార్ చాలా లైక్ కంఫర్టబుల్ యాక్టర్, అతనితో యాక్ట్ చేయాలంటే చాలా కంఫర్ట్ చూస్తారు, అన్ని యాక్టర్స్ ది కంఫర్ట్ చూస్తారు సార్. సో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది సెట్ అనేసి అప్పుడు చెప్తారు అత్త. ఉమ్, నేను జగపతి బాబు సార్ తో మాట్లాడాను. ఆల్సో ఇంటర్వ్యూస్, నేను ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను. ఐ థింక్ జగపతి బాబు సార్ ఆమ్ని అత్త దగ్గర ఏదో షోలో మాట్లాడారు. ఓకే. ఆ ఇంటర్వ్యూ కూడా చూసి నేను ఓకే అత్త జేపీ సార్ చేస్తున్నారు అనేసి. యాక్చువల్లీ ఫ్రెండ్స్ అనుకుంటా. ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కానీ నేను అసలు ఇంట్రాక్షన్ లేదు జేపీ సార్ తో. అదే. సో ఐ థింక్ జేపీ సార్ తో ఫస్ట్ అతనే కాల్ చేశారు. అత్త ఫస్ట్ కాల్ చేసి నువ్వు ఈ ఫిలిం చెయ్యి అని చెప్పారు, నేను ఓకే అన్నాను. Okay. దాని తర్వాత జేపీ సార్ కాల్ చేశారు. అప్పుడు మీరు అనుకోలేదు, ఎందుకు నన్ను ఇలా ప్రెజర్ చేస్తున్నారు, నా మీద ఇలా ప్రెజర్ పెడుతున్నారు, నా పొద్దునుకున్నాను కదా, నాకు అదే ఎందుకు అర్థం నేను ఎందుకు అని నేను జేపీ సార్ కాల్ చేసి, కాదమ్మా ఈ స్క్రిప్ట్ కి కొంచెం క్లారిటీ ఇచ్చారు, లైక్ ఫుల్ ఆన్ నెగటివ్ షేడ్ ఉంటుంది, కానీ మెయిన్ నువ్వే ఉంటావు, ఫిలిం మొత్తం నువ్వే ఉంటావు, అండ్ నేను హీరోగా చేస్తున్నాను కానీ నువ్వు కూడా ఒక రకంలో హీరో ఈ ఫిలిం లో. సో అలా చూస్తే ఇట్స్ అ వెరీ గుడ్ రోల్ ఫర్ యూ, అండ్ నీ యాక్టింగ్ కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. బికాస్ ఇది చూసి లైక్ ఒక ఆడిషన్ చూసి చెప్పారు, ఇలా ఆడిషన్ వాజ్ వెరీ నైస్, సో నాకు అదే కావాల్సింది, సో నువ్వు చేస్తే బాగుంటుంది అనేసి. ఐ వాజ్ లైక్ ఓకే సార్ చేస్తాను. ఆఫ్టర్ జేపీ సార్ ఒక క్లారిటీ ఇచ్చాక ఐ వాజ్ లైక్ ఓకే చేద్దాం అనేసి. కానీ నేను జేపీ సార్ ని రియల్ లైఫ్ లో చూడలేదు, ఫస్ట్ టైం సెట్ లో చూసాను. డైరెక్ట్ సెట్ లోనే చూసింది నేను. అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ ఎలా ఉండింది ఆయన తోటి? సార్ తోటి నేను ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడినప్పుడు లైక్ ఒక నార్మల్ నా ఏజ్ లో ఉంటారు కదా అందరూ, ఎలా మాట్లాడతారు, ఒక ఫ్రీగా జోకులు వేసుకుని లైక్ అలా మాట్లాడతారు కదా, అలాగే అనిపించింది సార్. జోవియల్ అంటే వెరీ చిల్, అంటే నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ ని అనే ఒక ఫీలింగ్ రాలేదు నాకు ఎందుకో. లైక్ ఏదో ఒక నార్మల్ లైక్ వెరీ నైస్ పర్సన్ తో మాట్లాడినట్టు ఒక ఫీలింగ్. సో అందుకే ఐ ఫెల్ట్ లైక్ ఐ వాస్ టాకింగ్ టు సమ్ వెరీ లైక్ వెల్ నోన్ పర్సన్, లైక్ సమ్మన్ ఫ్రమ్ ద ఫ్యామిలీతో ఏదో మాట్లాడినట్టు నాకు ఒక ఫీలింగ్. సో ఐ థింక్ సార్ మేడ్ షూర్ అలా ఒక ఫీలింగ్ రాకున్నట్టు, లైక్ సార్ మేడ్ షూర్ లైక్ అందరితో కలిసిపోతారు, లైక్ వెరీ స్వీట్ హీ ఇస్. అత్తగారు చెప్పినట్టు సేమ్ ఎదుటి వాళ్ళందరూ కూడా ఆ కంఫర్ట్ జోన్ లో ఉండేట్టు చూస్తారు. ఎస్ అందరి కంఫర్ట్ చూస్తారు సార్. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ మచ్ ఐ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ సార్. మరి ఆయన తోటి ఫేస్ టు ఫేస్ సీన్లు చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఆయన ఏమైనా మీకేమైనా కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా ఎప్పుడన్నా చేసేటప్పుడు? ఇన్పుట్స్ ఇచ్చారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ ఫిల్మ్ మొత్తం ఇస్ లైక్ జేపీ సర్స్ ఐడియా. ఒక స్క్రిప్ట్ యాక్చువల్లీ ఇస్ జేపీ సర్స్ ఐడియా. సో ఈ మూవీ మోస్ట్లీ ఐ థింక్ సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లైక్ జేపీ సార్ ఎప్పుడు సెట్ లోనే ఉంటారు. సో జేపీ సార్ నాకు ఒక క్లారిటీ ఇస్తారు, లైక్ కాదు నువ్వు ఇలా చేయాలి. డైరెక్టర్ మాత్రమే కాకుండా సార్ కూడా మీకు సార్ కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తారు. బికాస్ ఐ థింక్ స్క్రిప్ట్ వైజ్ జేపీ సార్ ది కూడా ఐడియా ఉంది స్క్రిప్ట్ లో. సో ఒరిజినల్ ఐడియా వచ్చి జేపీ సార్ ది. సో అందుకే డెవలప్ చేశారు. సో అందుకే లైక్ సార్ కి ఒక ఐడియా ఉంటుంది. సో మోస్ట్లీ నేను ఏమైనా సీన్ చేస్తే కాదు ఇది ఇలా చేయాలి అనే ఒక ఇన్పుట్ ఇస్తూనే ఉంటారు. కానీ సీన్ చేసిన తర్వాత లైక్ వెరీ గుడ్ యార్, సూపర్ అనేసి హీ యూస్ టు సే. సో అది ఒక కాంప్లిమెంట్. అండ్ ఏంటి అన్ని ఒకే టేక్ లో చేసేస్తావా నువ్వు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నమాట. కాదు సార్ చెప్తారు అప్పుడప్పుడు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ నైస్ కాంప్లిమెంట్ ఐ గాట్. ఎప్పుడైనా ఆయన ఎక్కువ టేకులు తీసుకొని మీరు చాలా తక్కువ టేకులు తీసుకొని, అంటే సింగిల్ టేక్, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా?
లేదండి, అంటే కాదు అంటే సార్, మీ ఇద్దరు కలిసి చేసేటప్పుడు కాదండి, అంటే సార్ ఇది వచ్చి లైక్ సార్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ సార్ కి ఐడియా ఉంది స్క్రిప్ట్ మీద, బికాస్ సార్ దే కదా సో ఐడియా. ఆయన ఆ క్యారెక్టర్ బిహేవ్ చేస్తారు సార్ కి తెలుసు, అండ్ ఆల్సో క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది సార్ కి, రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఆ ఒక క్యారెక్టర్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. ఓకే, సో ఇట్స్ దట్స్ వై ఐ డోంట్ థింక్ సార్ తో నేను కంపేర్ చేస్తే నేనేం లేదు యాక్చువల్లీ. ఓకే. సో యా, ఐ థింక్ మీరు కూడా ఎలాంటి ప్రెజర్ లేకుండా స్టార్టింగ్ నుంచి అలా చేసుకుంటూ వచ్చారా, కంఫర్ట్ గానే చేసుకుంటూ వచ్చారా? అంటే నాకు అసలు ప్రెషర్ అనిపించలేదు సార్, బికాస్ టోటలీ అందరూ సెట్ లో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, బికాస్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నేను వర్క్ చేసింది. చోటా సార్ తో అందరూ చెప్పారు, లైక్ బిఫోర్ నేను ఫస్ట్ టైం చోటా సార్ తో వర్క్ చేస్తున్నాను, అందరూ నా టీమ్ మొత్తం చోటా సార్ చాలా స్ట్రిక్ట్, ఏదైనా బాగాలేదంటే ఇది చేసేస్తారు, లైక్ ఇది క్యాన్సిల్ చేసేస్తారు, షూట్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు, మీరు బాగా యాక్టింగ్ బాగా చేయలేదంటే అంతే ప్యాకప్ చేసేస్తారు అనేసి. అయ్యో చోటా సార్ ఇలా ఉంటారా అలా ఉంటారా అనేసి నేను వెళ్ళాను భయంతో. కానీ ఫస్ట్ సీన్ చేశాను, ఫస్ట్ టేక్ అయింది. దాని తర్వాత ఐ థింక్ చోటా సార్ వచ్చి, ఏంటి అందరినీ భయం పెట్టేస్తావా నువ్వు, దయ్యం పిల్ల అనేసి నా పేరు మొత్తం దయ్యం పిల్ల అనే పిలుస్తారు. దాని తర్వాత ఆయన పెట్టేశాడు ఆ పేరు, దయ్యం వచ్చేసింది బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చేసింది దయ్యం అనేసి. ఐ థింక్ చోటా సార్ లైక్డ్ మై యాక్టింగ్, అండ్ అదే బెస్ట్ కాంప్లిమెంట్ మీకు కూడా. యా, వెరీ, ఆయన కూడా చెప్తూనే ఉంటారు, లైక్ నీకు మేము లైక్ ఐ డోంట్ హ్యావ్ టు టీచ్ యూ, నీకు అన్ని చెప్పాల్సిన పని లేదు, అది చేసేస్తుంది అది ఇట్స్ లైక్ వెరీ బిగ్ ఆర్టిస్ట్. అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు హాలీవుడ్ ఆర్టిస్ట్ వచ్చేసింది అనేసి. సో ఐ థింక్ దట్ వాస్ ఆల్సో వెరీ నైస్ కాంప్లిమెంట్ ఫ్రమ్ చోటా సార్. సో వీళ్ళందరితో వర్క్ చేసినప్పుడు నాకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తో వర్క్ చేసినట్టు అనిపించింది. లైక్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ ఆర్టిస్ట్ కంఫర్ట్ చూస్తారు. లైక్ జేపీ సార్ గానీ, చోటా సార్ గానీ, భరద్వాజ్ సార్ గానీ, భరద్వాజ్ సార్ తో చెప్పాల్సిన అక్కర్లేదు, లైక్ సార్ ఇస్ లైక్ వెరీ వెరీ చిల్ ఇన్ ద సెట్. లైఫ్ కూడా చాలా చిల్ గా ఉంటారు. సో చాలా నేర్చుకున్నాను నేను. లయా మ్యామ్ ఇస్ లైక్ వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో వీళ్ళందరూ చూస్తే నేను ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను, పేషెన్స్. చాలా ఓపిక ఉంటాయి, అది ఎందుకో తెలీదు, లైక్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ద సెట్. మీకు అంత ఎక్కువగా ఉండేది కాదు ఈ సినిమా చేసేటప్పుడు ఓపిక అనేది? పేషెన్స్ ఓపిక ఉంది, కానీ వీళ్ళని చూస్తే ఆ ఒక ఓపిక, ఆ ఒక ఎనర్జీ, ఆ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉంటారు. నేను ఈ ఏజ్ లో చాలా ఒకలా లేజీగా ఉంటాను, కానీ చోటా సార్ ని చూస్తే పొద్దున్నే మార్నింగ్ 4 o'clock లేసి సెట్ లో ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టైం. అండ్ జేపీ సార్ కూడా పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తారు. అండ్ భరద్వాజ్ సార్ ఆ ఒక సెట్ లో యాక్చువల్లీ ఏదో కాలికి ఏదో ప్రాబ్లం అయింది సార్ కి, ఆయనకి. కానీ హీ వాజ్ విత్ దట్ లెగ్ హీ యూస్ టు కమ్ టు ద సెట్ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే అక్కడ సెట్ లో ఉంటారు. సో ఆ ఒక ప్రొఫెషనలిజం చూస్తే నాకు నేనేం లేదు అనిపించింది. లైక్ ఐ హావ్ టు లెర్న్ అ లాట్, చాలా ఉంది ఇంకో నేర్చుకోవడానికి. సో ఆ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, అంటే నేనేం లేదు, నథింగ్, ఐ హావ్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ మూవీ చేసేటప్పుడు మీ మేనత్త ఫోన్ చేసేవాళ్ళ, మీకు కనుక్కునేవాళ్ళ ఎట్లా ఉంది ఏంటి? అత్త కాల్ చేస్తారు అప్పుడప్పుడు, లైక్ ఏం జరుగుతుంది. అండ్ అత్త కూతురు కూడా ఈ ఫిలిం లో యాక్ట్ చేసింది. అవునా? ఆమె అత్త కూతురు నా కజిన్ విభా అనేసి, నా చైల్డ్హుడ్ క్యారెక్టర్ విభా చేసింది. అవునా? yes మీ క్యారెక్టర్ ఆమె కూడా చేసేసి. క్యారెక్టర్ నేను చేశాను, నా కజిన్ చేసింది. సో అత్త అప్పుడప్పుడు కాల్ చేస్తూ లైక్ షీల్ బి లైక్ ఆస్కింగ్. ఎప్పుడు రాలేదు సెట్స్ మీదకి? రాలేదు తను. సెట్ యాక్చువల్లీ ఇది షూటింగ్ భోపాల్ లో జరిగింది. సో అత్త ఇక్కడ షూటింగ్ లో బిజీ ఉన్నారు, సో రాలేదు.
ఓకే, ఎప్పుడు రాలేకపోయారు అనమాట. రాలేదు, కానీ So, నేను కలవాలి. విభా కలిసి వర్క్ చేసాము. So కానీ that మీ was ఇద్దరు nice. కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా, ఆహా. ఎందుకంటే అదే, నా younger character కదా. వర్షన్ కాబట్టి ఆమె. కాదు కానీ షూట్ ఒకే రోజు ఉన్నింది, లైక్ ఒక 2 days దాన్ని షూట్ అక్కడ జరుగుతుంది, నాది కూడా జరుగుతుంది. సో Okay. అప్పుడు వీఆర్ లైక్ అప్పుడు కలుసుకున్నారు అక్కడ సెట్స్ మీద. ఎస్ అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది కదా. చాలా మెమరీ కూడా అది అది. విభాది ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఎంత ఏజ్ ఉంటుంది విభాకి? ఓన్లీ 7 years, 6 years, 6 years. I think now she's 7 years అంతే. ఓకే. సో జస్ట్ 7 years. సో వచ్చి నాకు చెప్తుంది లైక్ ఐ ఎంజాయ్డ్, ఫస్ట్ టైం ఇది, కానీ నేను కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఓకే. నేను అస్సలు అనుకోలేదు ఇంత ఎక్స్ట్రాడినరీ గా పర్ఫార్మ్ చేస్తుంది అనేసి. నాకు అప్పుడప్పుడు వచ్చి కూడా చెప్తుంది షార్ట్ అయ్యాక, లైక్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోల్ చేయడానికి, బికాస్ ఆ చైల్డ్హుడ్ రోల్ కూడా లైక్ సేమ్ అమూదా రోల్ కదా. అదే గ్రే షేడ్ ఉంటుందా అప్పుడే ఉంటుంది. ఓకే. కానీ చాలా లైక్ అత్తకి కాల్ చేసి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోల్ ని, ఇంట్లో కూడా వచ్చి ఇలాగే నేను బిహేవ్ చేస్తాను అంటే, మా అత్త భయంతో ఏంటిది ఇలా చెప్తుంది, నువ్వు ఇంటికి రావద్దు అక్కడే ఉండు. సో యా, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ. సో బాగుంది అది. ఇది అంటే రేర్ అకేషన్ లాంటిది కదా ఇది, ఒకటే ఇలా చేయడం. మొత్తానికి తను స్టార్టింగ్ గ్రే షేడ్స్ తో ఉన్నటువంటి క్యారెక్టర్ తో స్టార్ట్ చేసింది కెరీర్. ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ విభనయన. విభనయన అత్త కూతురు. సో సెట్స్ మీద వీళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ గా అంతవరకే ఉండేవాళ్ళ? లయ్య కానీ అలాగే జగపతి బాబు గారు కానీ ఏమన్నా పర్సనల్ విషయాలు కూడా ఎప్పుడైనా షేర్ చేసుకొని, ఒక మంచి విషయాలు ఏమన్నా, అంటే ఇది వరకు వాళ్ళు మూవీస్ చేశారు కదా, అప్పుడు ఏమన్నా ఇప్పుడు మీ మేనత్త తోటి ఆయన చేశారు కాబట్టి అవి ఏమన్నా షేర్ చేసుకునే వాళ్ళ అప్పుడు మెమరీస్ ఏమన్నా? అండి, అంటే లైక్ టైం ఉండేటప్పుడు లైక్ సార్, లయా మ్యామ్, మేమందరం కూర్చొని లైక్ వీల్ టాక్. అండ్ చోటా సార్ కూడా చాలా లైక్ స్టోరీస్ అని చెప్తారు, అతనిది ఒక స్టోరీస్. అండ్ జేపీ సార్ కూడా లైక్ పర్సనల్ స్టోరీస్, మొత్తం ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చెప్తూనే ఉంటారు. ఐ వాస్ లైక్ వావ్, ఇంత ఉందా, సో నాకు కూడా ఇంకా టైం ఉంది అలాంటి ఒక లైఫ్ నేను లివ్ చేయాలంటే లైక్ నాకు కూడా టైం ఉంది. సో ఐ ఆల్సో లైక్ టుక్ అ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ దట్. సరే, మరి డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వంశీకృష్ణ, ఆయన వెరీ ఫస్ట్ ఫిల్మే రక్ష అని, అది కూడా హారర్ థ్రిల్లర్, అది దాంతో స్టార్ట్ చేశాడు ఆయన. సస్పెన్స్ అది ఉంటుంది అది. మరి ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇది కూడా కొంచెం ఆ జానర్ని టచ్ చేసే సినిమా లాగా అనిపిస్తుంది. ఆయన ఎలా ఉంది, వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? వంశీ సార్ ఇస్ చాలా సైలెంట్, కానీ సైలెంట్ అండ్ హీస్ ఆల్సో లైక్ చాలా ఒక బ్యాక్ డ్రాప్ నుంచి హీ యూస్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో అందరూ లైక్ వాళ్ళ ఒక ఇన్పుట్ ఇస్తారు కదా, అన్ని వింటారు. లైక్ ఎవరు లైక్ జేపీ సార్ యూస్ టు గివ్ హిస్ ఇన్పుట్, and there used to be like a lot of them giving inputs, and he used to listen to it patiently, and he used to like work. So I think he was like a person who used to like be in the backdrop and అన్నిటిని కంట్రోల్ చేసేది. కానీ ఆయన చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు, ఇంటెలిజెంట్ గా జీనియస్ లాగా ఉంటాడు కదా. చూడండి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ లాగా, జీనియస్ పర్సన్ లాగా. సో చాలా తక్కువ మాట్లాడతారు, లైక్ he'll speak only few words. ఓకే, నాతో ఎస్పెషల్లీ. బట్ యా, హీస్ వెరీ సైలెంట్ బట్ వైలెంట్. సో మీకు జేపీ గారు ఉండటం వల్ల కొంచెం ఫ్రీగా చేసుకోగలిగారు ఆయన ఇన్పుట్స్ ఇవన్నీ. సో మొత్తంగా చూస్తే వదల అనేటువంటి సినిమా మీ కెరీర్ కి సంబంధించి ఇదంతా చేసిన తర్వాత ఇది నాకు ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా ఏదో ఉంటుంది కదా. ఇది మీరు ఫస్ట్ అసలు వద్దనుకున్నారు, ఈ సినిమానే వద్దనుకున్నారు, చేసిన తర్వాత అంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ కాబట్టి ఆ ఫీలింగ్ ఏమొచ్చింది అయిపోయిన తర్వాత, మూవీ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత? as soon as the shooting was over, నాకు ఒకటే లైక్ నేను బాగా చేస్తానా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. లైక్ ఓకే,
చెప్తున్నారు లైక్ భరద్వాజ్ సార్ చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు బాగా చేసామని. నాకు కూడా లైక్ ఓకే ప్రాబబ్లీ లైక్ ఒక అవుట్పుట్ చూడాలి, కానీ నేను చెప్పినా కూడా లైక్ నేను ఎలా ఉంటానో లేదో అనేసి. కానీ నాకు చోటా సార్ మీద ఒక నమ్మకం, లైక్ హీ యూస్ టు టేక్ ద ఫ్రేమ్ సో ప్రిటీ. ఓకే. సో నేను ఏ ఫ్రేమ్ లో ఉన్నా కూడా లైక్ అది మానిటర్ లో చూస్తాను కదా, సో అప్పుడు చూసినప్పుడు లైక్ వావ్ చాలా అందంగా చూపిస్తారు. సో ఐ యూస్ టు బిలీవ్ ఇన్ చోటా సార్. అండ్ దెన్ నా యాక్టింగ్ గురించి నాకు కొంచెం డౌట్ ఉండింది, లైక్ నేను ఎలా ఉంటానో ఈ నెగటివ్ షేడ్ లో అనేసి. దాని తర్వాత ఒక స్క్రీనింగ్ చేశారు లైక్ ఫర్ ఎవ్రీ. అంటే మీరు చెప్పలేదు, ఓన్ డబ్బింగ్ చెప్పుకోలేదా దీనికి? లేదండి, నేను డబ్బింగ్ చెప్పలేదు, బికాస్ ఐ డోంట్ నో డబ్బింగ్. తెలుగు వచ్చు కదా? తెలుగు వచ్చండి, అంటే ఐ వాజ్ బిజీ సో ఐ కుడెంట్. వేరే మూవీస్ ఓకే, సో ఐ కుడెంట్ టైం అట్లా స్పెండ్ చేయలేకపోయారా? సో అందుకే ఐ కుడెంట్ గివ్ ద డబ్బింగ్. బట్ అంటే ఇప్పటివరకు తెలుగులో మీరు చేసిన దేనికి డబ్ ఇవ్వలేదా? డబ్బింగ్ ఇచ్చానండి, అంటే నేను చేసిన ముందు 3 ఫిల్మ్స్ కి నేనే ఇచ్చాను, కానీ ఈ ఫిల్మ్ కి కొంచెం ఒక స్ట్రాంగ్ డబ్బింగ్ కావాలి అనేసి, వాయిస్ ఒక స్ట్రాంగ్ గా ఉండాలి అండ్ కమాండింగ్ గా ఉండాలి, భయపెట్టే విధంగా ఉండాలి. అందుకే ఐ థింక్ నేను చెప్పలేదు. సో దేర్ వాస్ అనదర్ పర్సన్ హూ గేవ్ ద డబ్బింగ్. మీరు స్క్రీనింగ్ అయిన తర్వాత అనుకున్నారు, మీరే అనుకున్నారు ఇది నేనేనా చేసింది, లేదా ఇంకొక అదర్ పర్సన్ ఎవరు వచ్చి చేశారా? ఇది లేదు, చాలా సిమిలర్ గా ఉంది నా వాయిస్ అండ్ ప్లస్ ఆర్టిస్ట్. నేను డబ్బింగ్ గురించి కదా, స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకున్నారు కదా గ్రే షేడ్ లో, ఫస్ట్ టైం చేశారు కదా, అసలు ఇది నేనేనా ఈ క్యారెక్టర్ చేసింది, లేకపోతే సమ్ అదర్ పర్సన్ ఎవరైనా వచ్చి చేశారా ఈ క్యారెక్టర్? డౌట్ ఉండిందండి, నేనే చేసిందా ఇది, ఇంత సైకోలా చేశానా నేను అనేది ఒక ఐ ఫెల్ట్ దట్ వెన్ యాజ్ సూన్ యాజ్ ఐ సా ద స్క్రీన్ లో చూసిన వెంటనే. అండ్ దెన్ ఇప్పుడు కూడా ట్రైలర్స్ మొత్తం చూసి లైక్ నా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేస్తున్నారు, ఏంటి నువ్వేనా ఇది, నువ్వు చాలా స్వీట్ గా ఉంటావు కదా రియల్ లైఫ్ లో, ఇలా కానే కాదు కదా. లైక్ కాదు, ఇట్స్ జస్ట్ యాక్టింగ్ బ్రో అంటాను. సో దయ్యం పిల్ల, సైకో పిల్ల. ఎస్. సో మొత్తానికి మిమ్మల్ని సైకో చేసేసారు ఈ మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఈ దయ్యం పిల్లల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనే ఫీలింగ్ ఏమైనా ఉందో కొంచెం ఏమన్నా ఎక్కడైనా? అంటే ఉందండి, లైక్ ఎలా రిసీవ్ చేసుకుంటారంటే ఇట్స్ క్యారెక్టర్, సో కానీ రిసీవ్ చేయాలి ఎలాగైనా వాళ్ళు వెళ్ళి ఆ ఫిలిం ని చూసి రిసీవ్ చేసుకోవాలి, అదే మెయిన్ లైక్ ఉద్దేశం. లైక్ ఇట్ షుడ్ ఇంపాక్ట్ దెమ్ అండ్ దే షుడ్ కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది. ఇట్స్ లైక్ సెకండ్ థింగ్. నాకు మెయిన్ గా లైక్ అది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అండ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలి ఫస్ట్. సో మొత్తం యూనిట్ మాత్రం మిమ్మల్ని అందరూ మీకైతే ఒక టిక్ కొట్టేశారు, బాగా చేసింది కృతిక అనేది మాత్రం. జేపీ గారి దగ్గర నుంచి అందరూ కూడా, భరద్వాజ్ గారు. భరద్వాజ్ సార్ నాకు అప్పుడప్పుడు లైక్ భయం పెడుతూనే ఉంటారు, నువ్వు బాగా చేయాలి, నువ్వు బాగా చేస్తేనే ఫిలిం బాగా వస్తుంది అనేసి. అప్పటి మొత్తం నీ మీదే సినిమా నీ మీదే ఉంది, మొత్తం డిపెండ్ అయి ఉంది అనేది. ఒక ప్రెషర్ కూడా లైక్ నా లైక్ ఎవ్రీ టైమ్ ఐ డూ ఇట్ అండ్ లైక్ ఓకే బాగా చేయాలి, లేదంటే లైక్ సర్ హస్ టోల్డ్ మీ ద హోల్ ఫిలిం డిపెండ్స్ ఆన్ మీ అనే ఒక ప్రెషర్ ఆల్వేస్ షూటింగ్ అప్పుడు ఇట్ వాస్ దేర్. కానీ ఆఫ్టర్ ద ఫిలిం వాజ్ లైక్ ఆల్మోస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ చేశాను, అప్పుడు సార్ వచ్చి బాగా చేసావమ్మా అన్నారు. ఓకే ఫైన్, సో ఐ థింక్ దట్ వాస్ ఆల్వేస్ దేర్. అప్పుడు రిలాక్స్ అయ్యారా? రిలాక్స్ అయ్యాను, ఓకే అయిపోయింది, లైక్ క్లైమాక్స్ సీన్ అయిపోయింది, సర్టిఫికెట్ ఇచ్చేసారు కాబట్టి. అండ్ సార్ కూడా హి యూజ్డ్ టు టెల్ మీ క్లైమాక్స్ సీన్ బాగా చేయాలి, క్లైమాక్స్ సీనే మెయిన్ సీన్ అని. ఐ థింక్ యా ఇట్ వాస్ నైస్. సో బాగుంది. అయితే మొత్తానికి ఒక హీరోయిన్ గా, సాఫ్ట్ హీరోయిన్ నుంచి ఒక జోవియల్ క్యారెక్టర్ నుంచి గ్రే షేడ్స్ ఉన్నటువంటి మీరే ఈ సినిమాకి హీరోయిన్ అంటున్నారు, హీరో అంటున్నారు. సో మొత్తానికి ఈ సినిమా వదలా అనేటువంటి టైటిల్ ఏదైతే ఉందో అది మీ మీదే పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఎలా అనిపిస్తా ఉంది, ఇంత అంటే బేర్ చేయటం అనేది? మీరు మొదటే జేపీ గారు మీకు చెప్పారు, జగత్ బాబు గారు, సో నీ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి. మరి ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది, సో ఏమనిపిస్తుంది మీకు? ఐ ఫీల్ నాకు ఒక అవకాశం దొరికిందే ఒక అదృష్టం. సో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ, ఐ సీ ఇట్ యాజ్
ఐ సీ ఇట్ యాజ్ అ ప్లాట్ఫార్మ్ ఫర్ మీ. సో ఆడియన్స్ కి ఇది వెళ్ళి ఇంపాక్ట్ అవ్వాలి, అండ్ ద వేట్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అది ఒక ఫీలింగ్ ఉంది. కానీ మళ్ళీ అలా ఒకవేళ ఇది హిట్ అయ్యి మంచిగా పెద్ద హిట్ అయ్యి ఒకవేళ కృతికి కనుక కృతికి మంచి పేరు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీకు వచ్చే ఆఫర్లన్నీ ఇట్లాగే ఉంటాయి ఏమో. ఇట్స్ ఓకే. అంటే నాకు ఒక యాక్ట్రెస్ గా ప్రూవ్ చేయాలి. సో ఐ వాంట్ బి లైక్, నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఐ థింక్ ఇట్ మేనిఫెస్టెడ్ విత్ వదల, బికాస్ ఐ యూస్ టు కీప్ టెలింగ్ నేను వర్సటైల్ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేయాలి అనేసి. సో అప్పుడు ఐ థింక్ వదల ఈ ఒక మూవీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృతిక. సో వదల అనేటి ఈ సినిమాలో మీ క్యారెక్టర్ నేమ్ అముద Yes. ఇందా చెప్పారు కదా, అముద ఆ పాత్రే కనిపిస్తుంది మామూలుగా అనుకుంటాం మేము. ఆ పాత్రతోటి మీకు చాలా మంచి పేరు రావాలి, అలాగే మంచి అనేక అవకాశాలు రావాలి, పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.